వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సన్నపేట నియోజకవర్గం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారితో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బగ్గు రావణమూర్తి. నర్సన్నపేట నియోజకవర్గం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారితో నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రావణమూర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. జలజీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో చేపట్టిన పనుల గూర్చి అడిగి తెలుసుకుని గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందజేయడానికి మరియు డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించడానికి ప్రణాళికలు చర్చించారు. కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధికారులు డిఈ జె సుదర్శన్, జేఈ ఉదయ్ భాస్కర్, చైతన్య, శ్రీనివాస్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం. తెలుగు ప్రజల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేద్దామని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం నర్సన్నపేట నియోజకవర్గం కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ పాలన ఒక స్వర్ణయుగమని, నిరుపేద కుటుంబాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన దేవుడుగా ఆయన మారారని అన్నారు. రాజన్న పాలనలో సిక్కోలు జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని, రిమ్స్, రూరల్ యూనివర్సిటీ, వంశధార ఫేజ్ 2, కరకట్టలు, వంతెనలు, ఎత్తిపోతలు వంటివి ఎంతో అభివృద్ధి జరిగాయని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణానంతరం సంక్షేమ పాలనను తన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కొనసాగించారని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించినటువంటి నాయకుడు. మన శ్రీకాకుళం జిల్లాకి అనేక మంచి కార్యక్రమాలు ఆనాడు వంశధార సెకండ్ ఫేజ్ కానీ, అలాగే కరకట్టలు కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ, ఇవన్నీ కూడా ఆయన టైంలోనే మన జిల్లాకు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. మరి ఆ మహానేత చనిపోయిన తర్వాత మరి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహించి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా, ప్రజా మన్ననలు పొందినటువంటి ఆదర్శవంతమైన నాయకుడిగా ఈవేళ పాలన సాగుతోంది. మరి 5 సంవత్సరాలు చక్కరైనటువంటి పాలన ఈ రాష్ట్రానికి అందించారు. పేదలకు అన్నింటా ప్రభుత్వమే బాధ్యత వహించి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. పేదరికాన్ని అందరూ కూడా మన పార్టీలకు అతీతంగా అందరికీ చేయాలని ఒక సదుద్దేశంతో, సత్సంకల్పంతో చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ధైర్య సాహసాలకు పుట్టినిల్లు అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగి భవిష్యత్తులో మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఈ పార్టీని వైఎస్ఆర్ పార్టీ విజయపథంలో నడిపిద్దాం. అందరూ ధైర్యంగా ముందుకు నడండి. మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గాని, నేను గాని, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గాని ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, మరి మనందరం కలిసి ఒకటే లక్ష్యంగా మళ్ళీ పార్టీ పూర్వ వైభవానికి తీసుకెళ్లే విధంగా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ, మీ అందరూ ఇంత తొందరగా కూడా ఈ వైఎస్ఆర్ జయంతికి 70వ జయంతికి హాజరైన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకమైన అభినందన తెలియజేసుకుంటూ, మరొకసారి రాజశేఖర రెడ్డి గారు స్మరించుకుని ఆయన ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి పనిచేద్దామని వైఎస్ఆర్ పార్టీ నర్సన్నపేట శ్రేణులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మీకు అండగా ఉంటాడని మాటిస్తూ, మరి చైతన్య మీకు ఎల్లప్పుడూ మీతో అండగా ఉంటాడు. అలాగే మన శ్రేణులన్నీ కలిసికట్టుగా మరి పనిచేస్తాం. మనందరం కలిసి ఒక ఉమ్మడి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంగా ఈవేళ నుంచి పునరంకితం పార్టీకి అవ్వాలని మీ అందరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారికి ఒకసారి అతని ఆత్మ శాంతి కలిగి మరింత మనోధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగే విధంగా మనమందరం పూర్ణంకితం అవుదామని మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ అభినందిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
అనంతరం నరసనపేట పట్టణంలో వైఎస్ఆర్ జంక్షన్ లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువ నాయకులు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరింగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు తదితరులు పాల్గొన్నారు. 445వ రోజుకు చేరుకున్న గొండుశంకర్ అన్నా క్యాంటీన్. శ్రీకాకుళం నగరంలో గొండుశంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నిత్య నారాయణ సేవ నేటికి 445వ రోజుకు చేరుకుంది. గత 444 రోజులుగా విరామం లేకుండా మండు టెండల్లోనూ భారీ వర్షాల నడుమ నిరాటంకంగా అన్నా క్యాంటీన్ పేదల ఆకలి తీరుస్తూ వస్తోంది. నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతంలో పేదలు, అనాథలు, అన్నార్తలకు అండగా నిలుస్తూ రుచికరమైన నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందజేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. వైకాపా ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యేంత వరకు తన అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఇచ్చిన మాట మేరకు 445 రోజులుగా గొండుశంకర్ ఖర్చుకు వెనుకాడకుండా నిత్య నారాయణ సేవను కొనసాగిస్తున్నారు. ఇచ్చాపురంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇచ్చాపురం పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఫిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనలో సంక్షేమ పథకాలతో చరిత్ర సృష్టించారని అన్నారు. అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన అందించారని అన్నారు. కక్షపూరిత రాజకీయాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై నేటి పాలకులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ ఆశయాలను. నమస్కారం. ఈ రోజు మనందరికీ తెలుసు, మన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మరి 4 మండలాల్లో మున్సిపాలిటీలో కూడా చాలా ఘనంగా నివాళులు అర్పించాము. మరి చెప్పాలంటే ఒక మనిషిని గుర్తుపెట్టుకోవాలంటే అది కేవలం ఆయన చేసిన మంచి పనులు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తాయి. అందులో ఆ కోవకు చెందిన వారే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎన్నో మంచి పనులు, రూపాయి డాక్టర్ గా పేరు పొంది మరి ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదట సంక్షేమానికి ఒక పునాది వేసింది ఎవరైనా ఉన్నారు అంటే మరి ఆయన పేరే చెప్పాలి. ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వివిధ రకాలుగా పేదవాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా ఒక చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. మరి ఆయన తండ్రుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారు అడుగు జడల్లో ముందుకెళ్లి మరి ఎన్నో సంక్షేమాలు అన్ని అందించారు. అయినప్పటికీ ఈ రోజు కూడా మేమందరం కూడా పార్టీ కార్యకర్తలైతేనేమి, పెద్ద నాయకులైతేనేమి అందరం కూడా ఓటమిని అంగీకరిస్తూ మరి 40% ఎలా అయితే మాకు ఓటు శాతం ఉందో ఇప్పుడు కూడా మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో ఉంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఫర్ ద పీపుల్ మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరికి ఏదొచ్చినా సరే కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల నుంచి అందరం ఒకటే పోరాటానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. మరి ఈ రోజు ఆ సందర్భంగానే 4 మండలాలు మరి ఇచ్చాపురం మున్సిపాలిటీ కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కంచిలి మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో కంచిలి ఎంపీపీ పైలి దేవదాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మొక్కలను నాటారు. శ్రీకాకుళం పట్టణం తాగునీటి అవసరాలు తీర్చుట కొరకై నాగావళి నదికి అడ్డుగా మున్సిపాలిటీ వారు వేసిన డైక్ నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. శ్రీకాకుళం పట్టణం డే అండ్ నెట్ జంక్షన్ వద్ద నాగావళి నదిపై ఉన్న వంతెనకు ఎగువ భాగాన శ్రీకాకుళం పట్టణం తాగునీటి అవసరాలు తీర్చుట కొరకై నాగావళి నదికి అడ్డుగా శ్రీకాకుళం మున్సిపాలిటీ వారు ఒక డైక్ నిర్మాణాన్ని చేపట్టారు. సదరు డైక్ నిర్మాణంలో ఉండగా 2021 సంవత్సరంలో నాగావళి నదికి వచ్చిన వరద కారణంగా డైక్ కు ఎడమ వైపున ఉన్న నాగావళి నది ఎడమ గట్టు పూర్తిగా కోతకు గురై అక్కడ ఉన్న ప్రహరీ గోడ కూలిపోయి శ్రీకాకుళం పట్టణంలోకి మరియు కోడిరామ్మూర్తి స్టేడియంలోకి వరద నీరు ప్రవహించింది. తదుపరి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం మున్సిపాలిటీ వారు నిధులు మంజూరు చేయగా సదరు డైక్ ప్రదేశం నుంచి వంతెన వరకు ఇసుక బస్తాలతో తాత్కాలిక వరద కట్టను వేసి ప్రవాహాన్ని మళ్లించి
శ్రీకాకుళం పట్టణానికి వరద ముప్పు లేకుండా చేశారు. తదుపరి పూర్తిస్థాయి రక్షణ కొరకై నాగావళి నదికి ఎడమవైపున డైక్ వద్ద నుంచి వంతెన వరకు రక్షణ గోడ నిర్మాణానికి TR-27 నిధులలో సుమారు 5,75 లక్షలతో పనులు ప్రతిపాదించారు. నిధులు మంజూరు కానందున శాశ్వత పనులు చేపట్టడం జరగలేదు. ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం సదరు డైక్ ప్రాంతాన్ని పరిశీలించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో అర్జీలను పరిష్కారం చూపాలని జిఆర్ రాధిక ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రజల నుంచి 37 ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక ద్వారా పంపించాలని ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ బాధితుల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో జిల్లా పాత్రికేయులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సాధారణ స్థాయి నుండి మహోన్నత స్థాయికి చేరుకున్న సందర్భంగా జిల్లా పాత్రికేయులు వారి ఇరువురికి అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానించారు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడి క్రమశిక్షణ నిబద్ధత కలిగి ఉండడం, అలుపెరగని శ్రమ, సేవాభావం మరియు కష్టపడే తత్వం ఆయన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయని ఉద్దేశించి పాత్రికేయులు కొనియాడారు. పాత్రికేయుల సమస్యల పట్ల కేంద్రంలో సంబంధిత శాఖ వారికి వినతి పత్రాలు అందించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా తీసుకువెళ్లారు అని ఈ సందర్భంగా వారికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక శ్రీకాకుళం నగరంలో గల జేవై స్కూల్లో పుస్తకాల గదిని సీజ్ చేసిన ఎస్ఎఫ్ఐ. స్థానిక శ్రీకాకుళం నగరంలో గల జేవై స్కూల్లో విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ పాఠశాల యాజమాన్యం అక్రమంగా పాఠశాల గదుల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నటువంటి పుస్తకాల గదిని భారత విద్యార్థి ఫెడరేషన్ ఫిర్యాదు మేరకు స్థానిక మండల విద్యాశాఖ అధికారి కృష్ణ ఆధ్వర్యంలో పుస్తకాల గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చందు, హరీష్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు చట్టం జీవో నెంబర్ 1 సెక్షన్ సి ప్రకారం కళాశాల ప్రాంగణంలో ఎటువంటి పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ విక్రయించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఈ మేరకు జేవై పాఠశాలలో పుస్తకాల గదిని వెంటనే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలని ఎంఈఓ కృష్ణకి ఫిర్యాదు చేశారు. అతను వెంటనే స్పందించి పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారని తెలియజేశారు. జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా పుస్తకాల పేరిట, యూనిఫామ్ల పేరిట అధిక ఫీజులు నిర్ణయిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విద్యా సంస్థలు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి విద్యా సంస్థలపై ఉక్కుపాదం మోపి విద్యార్థులకు, తల్లిదండ్రులకు న్యాయం కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఇప్పటికే చాలా విద్యా సంస్థలు పుస్తకాలు విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు సరిగ్గా పట్టించుకోవట్లేదని, అదేదో మామూలు విషయంగా భావిస్తున్నారే తప్ప ఖచ్చితంగా ఖండించాలనే భావనతో విద్యాశాఖ అధికారులు లేరని అన్నారు. కానీ ఫిర్యాదు చేసిన వెంటనే జేవై పాఠశాలకు వచ్చి పుస్తకాల గదిని సీజ్ చేసిన ఎంఈఓ కృష్ణకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఆర్ సన్యాసినాయుడు కోర్టు ఆవరణలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులకు డే అండ్ నైట్ కూడలి వద్ద మరియు స్థానిక జిల్లా కోర్టు నుండి డే అండ్ నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి హెల్మెట్ యొక్క ఉపయోగాలు మరియు తదుపరి చర్యల గురించి సవివరంగా వివరించారు. అలాగే హెల్మెట్ గురించి నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా నినాదాలు చేశారు. కార్యక్రమంలో జి ఇందిరాప్రసాద్, అడ్వకేట్ మల్లికార్జునరావు, డిపో మేనేజర్ సిఐ అవతారం తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జెండా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రజల సంక్షేమమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రజలకు అండగా నిలిచింది
టీడీపీయేనని గొండుశంకర్ స్పష్టం చేశారు. స్థానిక పెద్దరెల్లి వీధిలో డివిజన్ టీడీపీ నేత జలగడుగులో జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గొండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే గొండుశంకర్ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యునిగా నిలిచారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని చెప్పారు. పార్టీలో కార్యకర్తల స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు, తగిన గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దిశగా రక్తదానం నిర్వహించిన యువతను అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలను కాపాడుకుందామని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకల కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి 7 రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా మీద ఎనలేని ప్రేమాభిమానాలు చూపించారని, జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తుందని, ముఖ్యమంత్రి నుండి సాధారణ కార్యకర్తల వరకు హింసా ప్రవృత్తిని ఎంచుకుని పాలన చేస్తున్నారని, దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా ఐకమత్యం ఒకవైపు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మరోవైపు కార్యకర్తల కుటుంబాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, కళింగ కౌంటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్ఈఆర్ కి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయిన ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుకి మర్యాదపూర్వకంగా రాజమండ్రిలో బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం తరపున సన్మాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇజ్జాడ శ్రీను, లుగలాప అప్పలనాయుడు, సురేష్, గొర్రెల రామానాయుడు, బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు, బీజేపీ పార్లమెంటు సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.